ఇలా నిన్న ఇంచర్లో జరిగినటువంటి గొడవకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్ తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి గొడవకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలియపరిచారు. అంతేకాకుండా ములుగు జిల్లాలో కావాలనే బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు కావాలని బురద చల్లుతున్నారు. ఈ యొక్క వ్యక్తిగత గొడవలకు మంత్రి సీతక్కకు ఎటువంటి సంబంధం లేదు, సీతక్కపై కూడా బురద చల్లడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు ఏర్పాటు చేసి మాట్లాడారు. అంతేకాకుండా ఇప్పటికైనా వారు చేస్తున్న తప్పుడు ఆరోపణలను మానుకోకపోతే రానున్న రోజుల్లో వారికి ప్రజలే బుద్ధి చెప్తారని సందర్భంగా వారు తెలియపరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ మట్టి కొట్టుకుంటే గతంలో 6-7 సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గతంలో అదే టైంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులైన కేటీఆర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు పేపర్ రూపేణ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం అనేది ప్రతిదీ కూడా మీకు రిటర్న్గా ఇవ్వడం జరిగింది. అయినా అప్పుడు గవర్నమెంట్లో ఏం జరిగిందో మాకు సంబంధం లేని ఇష్యూ. ఇప్పుడు కావాల్సుకొని మా పార్టీ పైన, మా అధినేత సీతక్క పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నటువంటి హరీష్ రావు గారికి అయితేంది, ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు అయితేంది, మిగతా నాయకులకు మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి పర్సనల్ ఇష్యూస్ సీతక్కకు కానీ పార్టీకి కానీ సంబంధం లేదు. ఎందుకు అంటే మేము క్లుప్తంగా చెప్తున్నాం. మామిడి అశోక్ అతను గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో కాదు, మీ గవర్నమెంట్లోనే 9 నుంచి వెళ్ళి 10 కేసులు బుక్ అవ్వడం జరిగింది. అది ఆయన ఎంత రౌడీజం చేస్తాడో ప్రజలందరికీ తెలుసు, మీ పార్టీలకు తెలుసు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన అయితే వాళ్ళే 4-5 కలిసి అందులో ఒక రౌడీ సీటర్ కూడా ఉంటాడు. ఇంటి మీదికి పోయి కారు పగలగొట్టి బండి మీద బండలెత్తేసి ఈయనను ఊనమయ్యే రీతిలో ఘోరంగా కొట్టి దాడి చేస్తే ప్రాణరక్షణ కోసం ఇంట్లోకి పోయి కత్తి తీసుకొచ్చి ఆయనే ప్రాణం పోయే పరిస్థితిలో ఎవరైనా నేనున్నా చేస్తా, ఇంకెవరైనా ఉన్నా ఆ పరిస్థితులలో చేస్తారు. ఆయన తప్పని పరిస్థితిలో కత్తి పట్టుకొచ్చిన మాట వాస్తవం. మరి ఆయన ఎందుకు మీరు ఆయన ఇంటి మీదకి వచ్చిందా, ఇతను మీ ఇంటికి వచ్చిందా, అది గమనించాలి. ఆయనకి వీళ్ళ ఇంటికి రావడం ఎందుకు, ఏం అవసరం? మరి ఇన్ని కేసులున్న అతన్ని మరి పార్టీలో మరి రౌడీజం పెంచడానిక, గుండాయిజం పోషించడానిక, మా కాంగ్రెస్ కార్యకర్తల పైన గుండాగిరి చెలాయించడానిక? మీరు ఏం చేసినా మేము భయపడేది అయితే లేదు. మా కాంగ్రెస్ కార్యకర్త పైన ఏమన్నా ఇక నుంచి జరిగితే మేము మరోమారు కనుక మేము జరిగిందనుకో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ నాయకులకు ఒకటే చేస్తున్నాం, తప్పుడు ఆరోపణలు చేయొద్దు. మా సీతక్కకు దీనికి ఏమన్నా సంబంధమా? సీతక్క పోయి ఏమన్నా కత్తితోడు కొడువు అన్నదా, సంపు అన్నదా? మీరు మీ గతంలో మీ పార్టీలో జరిగిన సంఘటనలను తీసుకొచ్చి ఇప్పుడు సీతక్క ఏం చేసింది? మరి గతంలో ఆయన ఎన్నోసార్లు కేటీఆర్కు, కేసీఆర్కు, జిల్లా అధ్యక్షునికి, మన జడ్పీ చైర్మన్కి ఎన్నోసార్లు విన్నయించడం జరిగింది. ప్రతిదీ రిటర్న్గా పేపర్ రూపేణ కూడా ఉన్నది. ఈయన మీదకి వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. ఒక వీడియో కొడతాంటే తీస్తే ఈయన ఏకాఏకి ఇంట్లో నుంచి వెళ్ళి కత్తి పట్టుకొచ్చింది ఎందుకు తీస్తారు? గతంలో అంటే అంతకుముందు జరిగింది ఉంటుంది కదా, అదెందుకు వీడియో లేదు? ఆ వీడియోను పూర్తిగా గమనించండి. మీరు తీయండి, మేము ఇట్లా ఓపిక పట్టినట్టుంటాం, ఆయన పట్టినట్టుంటుందని మీరు పూర్తిగా మీ ఆ వీడియోలో అనిపిస్తుంది. దయచేసి ఇది గమనించండి. కానీ తప్పుడు ఆరోపణలు చేసి సీతక్క మీద కావాల్సుకొని దురదృష్టంతో కనుక మీరు ఆరోపణలు ప్రతిదీ సీతక్క అంటగట్టి, సీతక్క ఇప్పుడు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, స్టేట్లలో పేరుంది కాబట్టి ఏ చిన్నదైనా మీరు డమ్మీ చేయాలనుకుంటారు. మీరు తోకలు ఈకలు మీరు ఏం చేయలేరు. ఎందుకు అని అంటే మీ పార్టీ మొత్తము శ్మశాన వాటిక లెక్క అయిపోతున్నది. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోండి, నిజం మాట్లాడండి. ఇంకోసారి కనుక ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే మా పార్టీ మీద ఎలాంటి వృద్ధినా మేము ఊరుకునే పరిస్థితి ఉండదు అని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన బుద్ధిమంతుడే, ఈయన లంగే అనుకుంటే ఈయన మీద ఒక్క ఎఫ్ఐఆర్ ఉందా? ఆయన మీద 9-10 కేసులు ఉన్నాయి. ఒక ఎస్సీ ఎస్టీ అయితే ఎన్నిసార్లు జైలు పోతారు ఒక మనిషి? అసొంటి మనిషిని పట్టుకొని మీరు టీఆర్ఎస్ నాయకుడు అని ఎట్లా అంటారు? మామూని మీద ఏ ఒక్క కేసు అని ఉంటే మేము దానికి తప్పని ఒప్పుకుంటాం. ఈ 3 నెలల 4 నెలల మా పార్టీ పేరు చెప్పైనా, మా సీతక్క పేరు చెప్పైనా, మా రాష్ట్ర నాయకుల పేరు చెప్పైనా, మా పేరు చెప్పైనా ఎక్కడన్నా గుండాయిజమో, భూమి తగాదాలలోనో, మట్టి తగాదాలలో, మైనింగ్ మాఫియాలలో ఇన్వాల్వ్ అయినా అనుకో దానికి మేము బాధ్యులం అవుతాం.
కానీ సరి అయిన ఎంక్వైరీ పోలీస్ అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సరి అయిన నిన్న జరిగిన సంఘటనలు అంతా ముందు ఏం జరిగింది, వీడియో తీయడానికి ఏం జరిగింది, 100 మంది ఉన్నారు ఉరికిచ్చి కొడతా అంటే వారు వాళ్ళ పిల్లలు భయభ్రాంతలై ఉరుకుతాను. లాస్ట్ మూమెంట్లో ఇక తప్పనిపై ఎట్లా నేను జరిగిపోతాయి, ఇంకోటి ఏమన్నా చెప్పాలనుకుంటాం, అలా తప్పు లేదు. దాన్ని రుద్ది సీతక్కనే హెచ్చరిస్తాను, సీతక్కనే కొట్టు అన్నది, సీతక్కనే దానికి మూల కారణం అంటే సీతక్క ఆదిలాబాద్లో ఉన్నది. సీతక్క ఏం చెప్తుంది, నేను ఉన్నా అని చెప్తుందా? గిసండి ఎప్పుడన్నా జరిగిందా, ఎప్పుడన్నా చెప్పిందా, ఎక్కడన్నా చూసిందా? దయచేసి మీరు ఈ పునరాలోచించి ఈ దుర్మార్గమైన ఈ ఆలోచన విధానాన్ని మానుకోవాలని మా పార్టీ నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తాం.